ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అధ అష్టాదశోऽధ్యాయః. మోక్షసన్యాసయోగః. 67వ శ్లోకం. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న శుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి. ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు బోధించిన ఈ గీతాశాస్త్రమును తపస్సు, భక్తి, వినటంలో ఆసక్తి లేని వారికి, దైవం యందు నమ్మకం లేకుండా దైవదూషణ చేసేవారికి ఎప్పుడూ బోధించకూడదు. ఈ హెచ్చరిక ఈనాడు మనందరికీ పరమాత్మ చేసిన హెచ్చరిక. ఈ గీతను ఎవరికి బోధించాలి, గీతను వినటానికి ఎవరు అర్హులు అనే విషయం ఇక్కడ వివరంగా చెప్పాడు కృష్ణుడు. గీతను వినటానికి మొట్టమొదట అర్హత తపస్సు. అంటే అడవులకు పోయి తపస్సు చేయటం కాదండి, గృహస్థుగా ఉంటూనే ధర్మచింతన, క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపేవారు అని అర్థం. క్రమశిక్షణ, ధర్మాచరణ లేని వారికి భగవద్గీత చెప్పితే వాడు దానిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. తరువాతి లక్షణం భక్తి. దైవభక్తి లేని వారికి, ఏకాగ్రత లేని వారికి చెప్పకూడదు. మనం కృష్ణుడిని దేవుడిగా పూజిస్తాము, అందుకే శ్రీకృష్ణుడిని భగవాన్ అని సంబోధిస్తాము. అటువంటిది దేవుడి మీద భక్తి లేని వాడికి భగవద్గీత చెప్పటం చెవిటి వాడి ముందు శంఖం ఊదటం లాంటిది. వాడు వినడు, పక్కన ఉన్నవాడిని విననివ్వడు. అటువంటి వారికి చెప్పకూడదు. తరువాత లక్షణం పరధ్యానంగా ఉండటం. గీతాజ్ఞాన యజ్ఞానికి వస్తారు, కూర్చుంటారు, మనసు ఎటో పోతుంది, ఏం చెబుతున్నారో తెలియదు. పక్కన ఉన్నవాడికి ఇంకా ఎంతసేపు రాయి సోది అని అంటుంటాడు. అంటే వీడికి వినటం ఇష్టం లేదు. కాబట్టి వినటం ఇష్టం లేని వారికి, దైవమును పూజించని వారికి, దైవమును దూషించే వారికి చెప్పకూడదు. చెప్పి ప్రయోజనము లేదు. ఎందుకంటే పైన చెప్పిన లక్షణములు కలవారు గీతలో ఏముంది, మనకు తెలిసిందే కదా, మనకు తెలియంది ఏముంది అనే మూర్ఖత్వంతో ఉంటారు. వారికి తెలియదు, ఒకరు చెబితే వినరు. వారు బాగా చదువుకున్న విద్వాంసులు కావచ్చు, ప్రాపంచిక విద్యలు ఎన్నో నేర్పి ఉండవచ్చు, ఎన్నో డిగ్రీలు సంపాదించి ఉండవచ్చు. అటువంటి వారు తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించుకోవాలనే ఆతురత ఉంటారు. కానీ సత్యము, అసత్యము, వీటి మధ్య ఉన్న భేదాలు తెలుసుకోవటానికి ఇష్టం లేని మూర్ఖులు. వారికి తెలియదు, ఒకరు చెబితే వినరు, తమకు తెలిసిందే సత్యం అని నమ్ముతారు. అటువంటి వారు గీతను సరిగా అర్థం చేసుకోలేరు. మనసు నిర్మలంగా లేకపోతే ఏమి చెప్పినా తలకు ఎక్కదు, బుద్ధి నిలవదు. గీతను వింటూనే ఉంటారు, మనసు మాత్రం ప్రాపంచిక విషయముల వెంట పరుగెడుతూ ఉంటుంది. అటువంటి వారికి చెప్పటం వృధా. తపస్సు అంటే అడవుల్లోకి పోయి ముక్కు మూసుకొని కూర్చోవటం కాదు. ఈ ప్రాపంచిక విషయముల నుంచి, సంసార బంధనముల నుంచి ఎలా విడివడాలా అనే తపన చెందటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, చేసే పని యందు ఏకాగ్రత కలిగి ఉండటం, అదే తపస్సు. దీని తరువాత మరొక దుర్గుణం గురించి కూడా చెప్పారు వ్యాసుల వారు. అభ్యసూయతి అంటే దుర్బుద్ధి, అసూయ ఉండకూడదు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా భగవద్గీతను శ్రద్ధగా చదువుతారు, వింటారు. కానీ వీరికి భగవంతుని మీద, ఆయన చెప్పిన గీత మీద నమ్మకం ఉండదు. గీతలో ఏమేమి అసందర్భాలు, తప్పులు, అవాచ్యాలు ఉన్నాయా అని వెతుకుతారు. ప్రతిదీ సందేహిస్తారు, విమర్శనాత్మక దృష్టితో చూస్తారు. గీతలో ఉన్న 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పలేదు, వీటిలో కొన్ని తరువాత కలిపారు అంటూ
తమకు ఇష్టం లేని శ్లోకాలను తీసేసి కొత్త గీతం తయారు చేస్తారు. ఇంకా కొంతమంది గీతలో చెప్పిన విషయాలన్నింటినీ కారణాలు చూపించమంటారు. తుదకు గీత అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారు. ఇటువంటి మనస్తత్వం కలవారికి కూడా గీత చెప్పకూడదు. మరి ఈ గీత ఎటువంటి వారికి చెప్పాలంటే గీత యందు పరమాత్మ యందు భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేసేవారై ఉండాలి. చేసే పని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా గీతను వినటంలో ఆసక్తి, అందులో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. ఇటువంటి వారికి గీతను బోధించవచ్చు. ఆడామొగ, ధనిక, పేద, ఉన్నత కులము, నీచ కులము, విద్యావంతులు, విద్యాగంధము లేనివారు అనే తేడా లేకుండా పై లక్షణాలు ఉన్నవారి గీతను బోధించాలి. అటువంటి వారు గీతను సరిగా అర్థం చేసుకోగలరు అని పరమాత్మ అభిప్రాయం. గీతను వినటానికి కావలసిన యోగ్యతలను, అటువంటి యోగ్యతలను ప్రతి వ్యక్తి పెంపొందించుకోవాలని ఆవశ్యకతను ఈ శ్లోకంలో చక్కగా వివరించారు వ్యాసుల వారు. 68వ శ్లోకం. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. పరమ రహస్యమైన గీతాశాస్త్రమును ఎవరైతే ఇతరులకు చెబుతారో వారు నాయందు భక్తిని కలిగి ఉండాలి. గీత ఆచరించి గాని, పరమాత్మను గురించి కానీ, ఆత్మతత్వం గురించి కానీ అతనికి ఎటువంటి సందేహాలు ఉండకూడదు. అప్పుడే అతడు గీతను ఇతరులకు బోధించగలడు. గీతను ఇతరులకు బోధించిన దానికి ఫలితంగా అతడు నన్నే పొందగలడు. గీత మీద అవగాహన లేకుండా, పరమాత్మ ఎడల విశ్వాసం లేకుండా గీతను ఎవరూ ఇతరులకు బోధించలేరు. కాబట్టి గీతను వినేవాళ్ళు కాదు, గీతను బోధించేవాళ్ళు కూడా కొన్ని నియమాలను కలిగి ఉండాలి. పురాతన కాలం నుంచి అనేక మంది గీతాచార్యులు గీతను ఎన్నో భాష్యాలు రాశారు, వివరణ రాశారు, వ్యాఖ్యలు రాశారు. జ్ఞానయజ్ఞముల పేరిట ఎంతోమంది గీతను బోధిస్తున్నారు. అందరికీ గీతతో పరిచయం కలిగిస్తున్నారు. మన గురించి చెబుతున్న శాస్త్రము గీత అనే పేరుతో ఒకటి ఉన్నది అనే జ్ఞానాన్ని అందరికీ కలిగిస్తున్నారు. దీనిని జ్ఞాన యజ్ఞము, జ్ఞాన దానముగా పరిగణించవచ్చు. గీతాజ్ఞాన యజ్ఞములను, గీతాజ్ఞాన దానమును, గీతను ఒక తపస్సుగా భావించే వీరందరూ ఆ పరమాత్మకు అత్యంత ప్రియులు. అటువంటి గీతాచార్యులు ఎటువంటి సంశయము లేకుండా తుదకు పరమాత్మనే పొందగలరు. అంటే గీతాజ్ఞానమును ఇతరులకు పంచిపెడితే అతడికి మోక్షం లభిస్తుంది. ఇది వ్యాసుల వారు గీతాచార్యులకు ఇచ్చిన వాగ్దానం. కాకపోతే గీతను ఇతరులకు బోధించే ముందు ఆ బోధించే వారికి గీత యందు, గీత చెప్పిన శ్రీకృష్ణుని యందు పరమమైన భక్తి కలిగి ఉండాలి. భక్తి లేనివాడు భక్తి యోగాన్ని ఎలా బోధించగలడు? కాబట్టి గీతాచార్యులు అందరూ ముందు గీతను భక్తి శ్రద్ధలతో చదివి అర్థం చేసుకొని మననం చేసి ఆచరించి తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. వారి హృదయాలకు హత్తుకునేటట్టు చెప్పగలిగి ఉండాలి. అంతేకాని కేవలం పెద్దవారు రాసిన భాష్యములను చదివి వినిపించటం గీతాబోధ కాదు. అటువంటి వారు చివరికి నన్నే పొందుతారు. ఆ గీతాచార్యుల వారు మనకు వాగ్దానం చేస్తున్నారు. 69. నచ తస్మాన్మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. గీతను ఇతరులకు భక్తితో బోధించేవారు మాత్రమే నాకు అత్యంత ప్రియులు. వారికంటే నాకు
ప్రియమును కూర్చువారు ఈ భూమి మీద మరొకరు లేరు అని భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు. అంటే పరమాత్మ అనుగ్రహం పొందాలంటే గీతను చదవటం కానీ, అధ్యయనం చేయటం కానీ, అర్థం చేసుకొని బోధించటం కానీ చెయ్యాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. అప్పుడే వారు పరమాత్మకు అత్యంత ప్రియులు అవుతారు. ఇంతకన్నా ప్రియులు ఈ భూలోకంలో ఇక ముందు కూడా ఉండబోరు. అంటే ఏ పని చేసినా ఇంతకంటే ప్రియమైన పని మరొకటి లేదు అని అన్నాడు పరమాత్మ. మానవులు పరమాత్మకు ప్రియమైన పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. వాటన్నింటితో పాటు గీతను చదవటం, ఇతరులకు చెప్పటం ఉత్తమమై ఉంటుంది. వారు నాకు ఇష్టులు అంటున్నాడు కృష్ణుడు. గీతాసారమును ఎవరికి వారు తమలోనే అట్టిపెట్టుకోకుండా ఇతరులకు కూడా పంచిపెట్టాలని, అందరికీ ఆత్మజ్ఞానం గురించి తెలియజెప్పాలని కృష్ణుడు అభిమతం. ఇటువంటి వారికన్నా నాకు అత్యంత ప్రియుడు భూలోకంలో ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మరొకడు ఉండబోడు అని చెప్పారు పరమాత్మ. వీటి అర్థం ఒక్కటే. గీతను శ్రద్ధగా సరిగా చదివి అర్థం చేసుకున్నా, తాను అర్థం చేసుకున్న విషయాలను ఇతరులకు బోధించినా అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. తాను వేరు, శరీరం వేరు, తాను ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం కలుగుతుంది. తద్వారా పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. ఇదే గీతాసారం. 70వ శ్లోకం. హరే కృష్ణ.